గోదావరికి జీవమేది, కాలుష్యంతో విలవిలలాడుతుంది. జీవనది గోదావరి కాలుష్య కాసారమైంది. ఒకప్పుడు గలగలా ప్రవహించిన గోదావరి తల్లి నేడు పారిశ్రామిక వ్యర్థాలతో విలవిలలాడుతుంది. పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చే భక్తులు ఇలాంటి నీటిలో స్నానం చేస్తే పుణ్యం సంగతి ఎలా ఉన్నా జబ్బులు మాత్రం వస్తాయని అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారని చెప్పి వచ్చింది వార్త. ఈయన ఇదే పర్యావరణానికి సంబంధించిన మంత్రి. 2 సంవత్సరాలు అయింది ఆయన మంత్రి పదవి తీసుకొని. దాదాపుగా 2 సంవత్సరాల్లో ఇది ఆయన సొంత జిల్లా. ఇప్పుడు కాకినాడ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అక్కడ గోదావరి నది ఉంది. మరి ఈయన హెలికాప్టర్లో వెళ్తూ ఉంటాడు అక్కడికి, పిఠాపురానికి అప్పుడప్పుడు. ఒక్కరోజు కూడా గోదావరి కాలుష్యం గురించి ఆయన కనపడలా. పైనుంచి కింద చూడలేదేమో, చంద్రబాబు నాయుడు చూడొద్దని చెప్పాడేమో. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఈ 2 ఏళ్ళుగా గుర్తుకు రాలా కాలుష్యం ఉందని చెప్పి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ పరిశ్రమ ఏదో ఆంధ్ర పేపర్ మిల్ అంట, రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటనగరం వద్ద గోదావరి నదిలో కలుస్తున్న ఆంధ్ర పేపర్ మిల్లు పరిశ్రమ కాలుష్య జలాలను చూసి నిశ్చేష్టులయ్యారు. ఆ సంస్థ 500 కోట్లు లాభాలు గడిస్తున్నా ప్రభుత్వానికి కట్టాల్సిన 13 కోట్ల పన్ను బకాయిలు మాత్రం చెల్లించడం లేదన్నారు. పర్యావరణాన్ని నాశనం చేస్తున్న కాలుష్య నియంత్రణ మండలి మిల్లు యాజమాన్యానికి కనీసం ఒక్క నోటీసు కూడా ఎందుకు పంపించలేదని చెప్పి అడిగారు. ఎవరు కన్సల్ట్ మంత్రి? నువ్వే కదా. మరి 2 సంవత్సరాలు నువ్వు ఎందుకు సమీక్ష చేయాల? ఇక్కడ పరిశ్రమలు వ్యర్థాలను వెదజల్లుతూ ఉంటే విపరీతమైనటువంటి కాలుష్యం పరిశ్రమల నుంచి వచ్చి అక్కడ ఉన్నటువంటి చెరువులు లేదంటే అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు అన్నీ కలుషితం అయిపోయి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటా ఉంటే 2 సంవత్సరాలు ఒక సమీక్ష చేయాల. నేను చెప్పవసరం, మీ బోండా ఉమా అసెంబ్లీ సాక్షిగా మీ బట్టలు ఉపదీశారు. మీ పర్యావరణ అటవీ శాఖకు సంబంధించిన బట్టలు ఉపదీశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఎక్కడ ఎవరైనా ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా చర్యలు తీసుకోదు, మంత్రి పవన్ కళ్యాణ్ అసలు పట్టించుకోడు, ఆయన లెగిస్తే మాదాపూరు పడుకుంటే మాదాపూరే అని చెప్పి స్వయాన ఆయన మాట్లాడింది మీ కూటమి ఎమ్మెల్యే. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీకు లాస్ట్ ర్యాంక్ ఇచ్చారు పర్యావరణ అటవీ శాఖకి. నువ్వు ఎంత వరస్ట్గా నీ పర్ఫార్మెన్స్ ఉందంటానికి అది నిదర్శనం. 28 శాఖల్లో నీ ర్యాంకు లాస్ట్ ర్యాంకు. ఇప్పుడు కాలుష్యం నీకు గుర్తొచ్చింది, సంతోషం. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసిన నానా యాగి మర్చిపోయారు అనుకుంటున్నారా అందరూ? ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గల్లా జయదేవ్కు సంబంధించి అమర రాజా బ్యాటరీస్ అనేది కాలుష్యం వెదజల్లుతుంది, అక్కడ పర్యావరణం దెబ్బతింది, అనేక మందికి అక్కడ ఏదైతే అనారోగ్య సమస్యలు వచ్చినాయి అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అక్కడ వాళ్ళకి అనేక సార్లు నోటీసులు ఇచ్చి కాలుష్యం రాకుండా చూడమన్నా ఒక్కసారి కూడా వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోకపోతే మేము ఫైనల్గా మూసేస్తామని చెప్పి ఏదైతే హెచ్చరికలు జారీ చేస్తే నానా యాగి చేశారు. తిరుపతి శివారులోని కరకంబాడిలో ఉన్నటువంటి అమర్రాజా బ్యాటరీస్ పరిమితికి మించి సీసం అంటే లెడ్ సీసం విడుదలవడం వల్ల పరిసర ప్రాంతాల్లోని గాలి, నీరు, నేల కలుషితమయ్యాయని చెప్పి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అక్కడికి వెళ్ళి అనేక సార్లు దాన్ని పరీక్షించిన తర్వాత ఏదైతే దాన్ని మీరు పొల్యూషన్ తగ్గించుకోవాలని చెప్పి అనేక సార్లు చెప్పిన వాళ్ళు వినకపోతే మీరు తెలుగుదేశము, జనసేన, పచ్చ మీడియా, పచ్చ మంద అందరూ కలిసి అమ్మో అమర్రాజా బ్యాటరీస్ని తరివేస్తారా, కక్ష కట్టారని చెప్పి మాట్లాడారే. ఆ అమర్రాజా బ్యాటరీస్ వల్ల అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మల్లెమడుగు రిజర్వాయరు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బావుల్లో లెడ్ అంటే సీసము ఎక్కువ ఉందని చెప్పి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి రక్త నమూనాలను సేకరిస్తే అది ప్రమాదకర స్థాయిలో ఉందని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్పినటువంటి పరిస్థితి. ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో ఆ రోజంటే అది 1 క్యూబిక్ మీటర్ వాయువుకి నిబంధనల మేరకు 1 మైక్రోగ్రామ్ మాత్రమే సీసం ఉండాలి లెడ్. కానీ ట్యూబులర్ బ్యాటరీస్ ఉత్పత్తి చేసే విభాగంలో 1.15 మైక్రోగ్రాము, ఆటోమొబైల్ బ్యాటరీస్ ఉత్పత్తి చేసే విభాగంలో 22.2 మైక్రోగ్రాములు ఉన్నట్టు తేలింది. దీంతో పాటు పరిశ్రమ అవసరాలకు రోజు వినియోగించే నీటి ద్వారా వచ్చే 2186 కిలోమీటర్ల 2186 కిలోలీటర్ల వ్యర్థ జలాలని సక్రమంగా శుద్ధి చేయకుండా గ్రీన్ బెల్ట్లో పెంచుతున్న మొక్కలకు సరఫరా చేస్తున్నారని తేలింది. ఆ గ్రీన్ బెల్ట్లోని మట్టిని కూడా అక్కడ అమర్రాజాస్ బ్యాటరీలో ఆ గ్రీన్ బెల్ట్లోని మట్టి నమూనాలు సేకరిస్తే 1 కిలో మట్టికి కనిష్టంగా 49.2 నుంచి గరిష్టంగా 177.5 మిల్లీగ్రాముల శేషం ఉండాలైతే కానీ 295.5 మిల్లీగ్రాముల శేషం ఉంది. దాంతోపాటు పరిశ్రమలో పనిచేసే 3533 మంది ఉద్యోగుల రక్త నమూనాలను పరిష్కరిస్తే అందరికీ రక్తంలో సీసం మోతాదుకు మించి రక్తంలో ఉంది, ప్రమాదకర స్థాయి కాలుష్యం అక్కడ ఆవరించిందని చెప్పి తేల్చారు. తేలిస్తే ఆ రోజు మీరు నానా యాగి చేశారే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పరిశ్రమలకు సంబంధించి
కాలుష్యం వద్దు, కాలుష్యాన్ని కంట్రోల్ చేసేటట్టుగా చర్యలు తీసుకోమనంటే నానా యాగీ చేసి ఈరోజు గోదావరి నది గురించి మాట్లాడుతున్నారు. దీన్నైనా కరెక్ట్గా పట్టుకుంటారా లేదా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ కాలుష్యం నివారణ చేస్తారా లేదా, లేదంటే షీజ్ ద షిప్ లాగా అక్కడికి వెళ్ళి డ్రామా ఆడి మళ్ళీ మనకి ఏదన్నా ముట్టంగానే షిప్పు వెళ్ళిద్ది, బియ్యం వెళ్తాయి, మళ్ళీ షిప్ వస్తుంది, మళ్ళీ బియ్యం మళ్ళీ నింపుతారు, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. మరి ఇది కూడా రేపొద్దున ఆంధ్ర పేపర్ మిల్లుకి సంబంధించి వ్యర్థాలకు సంబంధించి వాళ్ళ ఆ వ్యర్థాలతో నిండిపోయిన రాజమండ్రిలోని అవాచారాలను పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్ రాశారు కదా, ఈ పర్యావరణాన్ని ఇప్పుడు పరిరక్షిస్తారా లేదా చెప్పాలి. 2, మీరు పర్యావరణ శాఖకు ఇప్పుడు మంత్రిగా ఉండగా అనేక కొండలని ధ్వంసం చేస్తున్నారు. బోడిగుండు మీ భాషలో, అంటే అప్పుడు నేను చెప్పిన ఆ గుండు కాదు, ఏదో మీరు చెప్పిన గుండు, ఏదైతే కొండను గుండు చేస్తున్నారన్నారు కదా, బోడిగుండు చేస్తున్నారని. ఇదే ఈరోజు యూనిటీ మాలో ఏదో అక్కడ మాల్ కోసం అని చెప్పి అలానే ఎర్రమట్టి దెబ్బలన్నింటినీ నాశనం చేసి ఇంకో చోట, ఇక్కడ మంగళగిరి దగ్గర కూడా కొండల్ని, ఎక్కడ పడితే అక్కడ కొండల్ని గుండు చేస్తున్నారు కదా, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు కదా. మరి దాని మీద ఒక్కరోజు కూడా ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నా. కనీసం మాటలు కాదు, కనీసం 1% అన్న చేతల్లో చూపించు పవన్ కళ్యాణ్, నీకు చేతనైతే దమ్ముంటే అంతే తప్ప షీజ్ ద షిప్ లాగా దీన్ని కూడా ఏదైతే ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చాం, రేపు అయిపోయింది, ఫోటోలకు ఫోజులు ఇచ్చాం, కలరింగ్ ఇచ్చేసాం, అయిపోయిందని అనుకుంటే ఉపయోగం ఏముండదని మాత్రం చెప్తా ఉన్నా.